కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఒక చిన్న విషయాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని కోరికను ముగించుకుందా. చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి అందరం కూడా జాగ్రత్తగా వినుచున్నప్పుడు శ్రద్ధ కలిగి వినుడి కొరకై సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం విని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిలోకి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము జాగ్రత్తగా చదవండి. 9వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయాసపడదాం. ఏ విధముగా అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాము అని చెప్తున్నానంటే, సత్యమును గ్రహించటము కొంచెము కష్టతరముగా ఉన్నటువంటి దినాలలో ఉన్నాం. సత్యం అనేది చాలా విలువైనది. అది మనిషిని జీవితాన్ని బాగు చేసేది. మనుషుల యొక్క ఆలోచనలను మార్చి పరలోక రాజ్యానికి సిద్ధం చేసేది సత్యం. కానీ ఈ రోజులలో మనం చూసినప్పుడు సత్యమును గ్రహించక అసత్యం వైపు ఎక్కువ మంది వెళ్ళుతున్నటువంటి వారిగా ఉన్నాం. ఇక్కడ మనకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఒక లేఖ రాస్తూ, ఈ సందర్భం ఏ సందర్భంలో ఉందంటే, ఆయన రాకడను గురించి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దాని గురించి చెప్పే సందర్భంలో నుంచి ఒక మాట ఏమంటున్నాడంటే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనములను నియమించెను గాని, అంటే దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు అది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులను దేనికి సృష్టించాడమ్మా? తినటానికి, తాగటానికి, పాపాలు చేయటానికి, విచ్చలవిడిగా తిరగటానికి సృష్టించాడా? అర్థం చేసుకోండి. లేదు, ఏదో ఒక ఆలోచనల ప్రకారం జీవించాలని, ఏదో ఒక విధంగా ఉండాలని సృష్టించాడా? దేవుడు మనిషిని సృష్టించటానికి ఉన్నటువంటి ఒక కారణము పౌలు గారు తెలియచేస్తున్నాడు. ఏమి కారణము తెలియచేస్తున్నాడంటే, మనము యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే, రక్షించబడటానికే దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. ఎందుకంటే అదే పత్రికలో నుంచి 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా జాగ్రత్తగా చదువుకుందాం. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనమలను పిలిచెను గాని, అక్కడ ఆగండి. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనమలను పిలిచెను. ఎక్కడి నుంచి పిలిచాడు?
అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి మీరు. చాలా దినాల నుంచి ప్రార్థన జరుగుతుంది కదమ్మా మీకు పాపం. చాలా దినాల నుంచి జరుగుతుంది. చాలా రోజుల నుంచి కొన్ని చోట్ల అక్కడ, కొన్ని చోట్ల ఇక్కడ ఇబ్బందులు పడుతూ పరిచర్య అయితే సాగించుకుంటూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే పోరాడి చేస్తున్నాం ఈడైతే. ఒక రకంగా చెప్పాలంటే కంటికి కనపడని యుద్ధం చేస్తున్నాం ఈడ ఈ ప్రదేశంలోనైతే. ఎక్కడ దేవుడి పని కొంచెము మెరుగుపడుద్దో అక్కడ మళ్ళీ కుంటుపడుతుంది. ఆ కుంటుపడేది ఏంటంటే ఇక్కడ ప్రార్థనలు వద్దని, ఆ ప్రదేశంలో పెట్టకూడదు, ఎడబెడితే మీకు కుదరదు, మాకు అవసరం లేదని అక్కడ నుంచి పరుగులు తీసి ఇక్కడ దాకా వచ్చాం. అదే కదమ్మా. ఇక్కడి నుంచి అక్కడే పరుగులు తీయలేక ఇప్పుడు మనము ఇక్కడ నిలబడిన మనము మనతోనే ప్రారంభమైంది ఇది 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాలి. కాబట్టి బాగానండి, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనమలని పిలిచెను. ఎక్కడి నుండి పిలిచాడు? చీకటిలో నుంచి. గుడ్. ఇంకా లోకములో నుంచి. ఇంకా పాపంలో నుంచి. చీకటన్నా లోకమన్నా పాపమన్నా మొత్తం ఒకటే కదమ్మా. ఇవన్నీ పర్యాయ పదాలు అంటారు. ఇంకా ఎక్కడి నుంచి పిలిచాడు? ఆమేన్. ఎక్కడి నుంచి పిలిచాడు? నిన్ను రూపించక మునిపే, నీవు తల్లి గర్భములో ఏర్పరచక మునిపే నీవు నాకు కావాలని దేవుడు తల్లి గర్భములో నుంచే మనల్ని పిలుచుకున్నాడు. మనం అర్థం కాక ఏమనుకుంటున్నామంటే ఇక్కడ పడిన తర్వాత చీకటిలో నుంచి వచ్చామని, ఐగుప్తు అనేటువంటి దానిని సాదృశ్యంగా చేసుకుని లోకంలో నుంచి వచ్చామని మనం ఆలోచించుకుంటున్నాము. కానీ దేవుడి ఆలోచన చాలా లోతుగా ఉన్నది. చాలా లోతు. ఎంత లోతుగా ఉన్నదంటే నేను ఉదయకాలం రాత్రికాలం చదివించాను. అక్కడ సింతగుంట్ల ప్రాంతంలో ఆరాధన జరిగేటప్పుడు చదివించాను. ఏమని చదివించానంటే ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇర్మియాతో? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చదవండి అన్నమాట ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. మీకు అవసరానికి చెప్తున్నాను చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా అంటే తల్లి గర్భములో రూపింపక మునిపే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దావీదు మహారాజు ఏమంటారంటే, ఇదిగో నియమింపబడిన దినములలో ఒక దినమైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నేను నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. ఎవరి కన్నులు ఎవరిని చూశాయి? బాగా చూడండి. ఎవరి కన్నులు ఎవరిని చూశాయమ్మా? దేవుని కన్నులు ఎవరిని చూశాయి అంటున్నాడు? మనమల్ని. ఎలా ఉన్నప్పుడు చూశాయి? పిండంగా ఉన్నప్పుడు. తల్లి గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. చూసి ఏమంటున్నాయి తెలుసా? నువ్వు నాకు కావాలి. ఏమనుకుంటున్నాడమ్మా? నువ్వు నాకు కావాలి. నాకు కావాలని ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చెప్పండి అమ్మా. మా తల్లి గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కువ మందికి పురుళ్ళు చేస్తుంది కాబట్టి కదా. నిజంగా బిడ్డ గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్కడ ఏ మిస్టేక్ జరిగినా బిడ్డ ఉంటుందమ్మా కదమ్మా. ఏ మిస్టేక్ జరగకూడదు. ఎంత జాగ్రత్తగా బిడ్డ బయటికి రావాలంటే లోపల ఉన్నటువంటి బిడ్డ ముందు ఈ తల భాగం బయటికి రావాలి కదా. తల బయటికి రావాలి. పాదాలు బయటకు వచ్చినాయి అనుకో, చెయ్యి ఇరుగుద్దు, కాలు ఇరుగుద్దు, ఎదురు కాళ్ళు అవుతాయి. ఏమవుతుంది? ఎంత భయంతో, ఏ టెన్షన్ తో. ఒకవేళ మొత్తం సక్రంగా బయటికి వచ్చినా ఆడి కరెక్ట్ గా వచ్చినమ్మటే ఏడవకపోతే అదొక టెన్షన్.
ఏ? లోపల పెరుగుతున్నప్పుడు ఇప్పుడు చూడన్నారు కదా పాపం మీ అందరికీ అనుభవాలే పాపం చాలా మంది కాదనట్లేదు. పెరుగుతున్నప్పుడు జాగ్రత్తలు చాలా ఎక్కువ తీసుకుంటుంటారు. చాలా జాగ్రత్తలు. ఈ మెట్లు ఎక్కకూడదు, బిందెలం అయ్యకూడదు, కసువు వంగోకూడదు, బట్టలు ఉతకకూడదు. ఎన్ని జాగ్రత్తలు. దేనికి? దేనికి? ఆమేన్. దేనికి? దేవుడికి కావలసినటువంటి బిడ్డ లోపలున్నాడు. ఆ బిడ్డ నాకు కావాలని ఎవరు పిలుచుకుంటున్నాడు? దేవుడు పిలుచుకుంటున్నాడు. పిండముగా ఉండగా నీ కనులు నన్ను చూస్తున్నాయి. ఏం చేస్తున్నాయంట చూడండి. ఆ సందర్భాన్ని ఒక్కసారి చదువమ్మా. కీర్తనల గ్రంథము 136, 139. కీర్తనల గ్రంథము 136, 139 చూడండి. 139 13. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. ఆ ఆ ఆ ఉమ్, 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 ఉమ్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. ఎవరి కళ్ళు ఎవరు చూసాయని చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు నీ కన్నులు నన్ను చూసాయని. ఇప్పుడు ఆయన కన్నులు ఈయన చూసాయని ఈయన అక్కడ ఏమన్నా చూశాడా? ఇప్పుడు మనం చూసామమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. చూడండి తర్వాత, నా తల్లి గర్భమందు నన్ను నీవు నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము అంటే దేవుడు మనిషిని తల్లి గర్భములు ఏం చేస్తున్నాడంట? నిర్మాణం జరుగుతుందంట. నిర్మాణం అంటే తెలుసుగా. ఇప్పుడు యొక్క ఇల్లు కట్టాలి, దాన్ని నిర్మాణం అంటారు. ఈ నిర్మాణానికి ప్లానింగ్ ఉంటది. ఒక మనిషి ప్లాన్ వేస్తాడు, ఒక మనిషి మెటీరియల్ మొత్తం తోలకొస్తాడు, ఇంకో కొంతమంది మనుషులు ఆ బేల్దారులు వచ్చి దాన్ని కడతారు. ఇదంతా కొంతమంది కలిస్తేనే ఈ నిర్మాణం అవుతుంది. కానీ ఇప్పుడు గర్భములో ఉన్నటువంటి పిండం యొక్క నిర్మాణం ఎంతమంది కలిస్తే జరుగుతుంది? ఎంతమంది తయారు చేస్తున్నారు అక్కడ? ఒక్కడే. ఎవరైనా? దేవుడు. ఎవరైనా? దేవుడు. ఎలా తయారు చేస్తున్నాడంట? నీ చేతులు నన్ను నిర్మించినవి, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. చూడండి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నా తల్లి గర్భములు అంటే తల్లి గర్భంలో నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం ఎలా జరుగుతుందంటే ఈ అరికాలు మొదలుకొని ఈ నడినెత్తు దాకా ఏది తక్కువ కాకూడదు. ఏదైనా తక్కువ అయితే ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకుంటారక్క? ఒప్పుకుంటారా? అప్పుడప్పుడు ఇళ్లలో కూరలు చేస్తుంటారు. అలవాటు కదా, అందరికి అలవాటు కదా. పాప మా అమ్మ వెళ్ళి ఇప్పుడే నేర్చుకుంటారేమో. అలవాటు కదా. చేసిన వెంటనే రుచి చూడాలి. ఎవరు చూడాలి? చేసిన వాళ్ళు చూడాలి. చేసిన వాళ్ళు చూస్తే నచ్చుదా నచ్చదా? ఇప్పుడు చెప్పాలి మీరు. చేసిన వాళ్ళు చూస్తే నచ్చుద్దా నచ్చదా? నచ్చుద్ది. ఎందుకంటే మీరే చేసుకోరు కాబట్టి మీకు నచ్చుద్ది. బాగలేదని చెప్పడానికి లేదు, చేసుకుంటే భలే చేసిన ఈ రోజు కూర అనుకుంటారు. ఈ రోజు నెంబర్ 1 చేసిన, నేను ఎప్పుడు చేయలేట ఇలాంటి కూర నేను ఎక్కడ తినదంట. కానీ నచ్చాల్సింది ఎవరికి? ఇంటే యజమానుడికి నచ్చాలి. అంటే ఏమంటారు? కూర రెడీ చేసి, అన్నం రెడీ చేసి ప్లేట్లో పెట్టి పక్కనే ఎదురు పోతుంటారు. బాగుందని చెబుతాడా అని చూసి చూస్తుంటాడు. చెప్పేటప్పుడు ఉప్పు ఎక్కువైంది అన్నారు అనుకోండి, నేను ఎంత కష్టపడి చేసినా కూడా నువ్వు ఏ రోజు నచ్చవు, ఏదో వంక పెడతావు అంటుంటావు. ఇప్పుడు ఏంది? నువ్వు చేసిన నీవు అది బాగున్నదో లేదో చెప్పాల్సింది వేరే వాళ్ళు. బాగా అర్థం చేసుకున్నాం. మీకు ఎందుకు చెప్తాను చూడండి. చేస్తున్నావు, కష్టపడి చేస్తున్నావు, దేనికి చేస్తున్నావంటే అది బాగా ఉండాలని. అది బాగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నన్ను తయారు చేశావు. తయారు చేసినప్పుడు ఏదైనా తక్కువ ఉండేటట్టు చేస్తున్నాడా?
అన్ని ఇస్తున్నాడు. ఏ? ప్రతిది ఇస్తున్నాడు. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు, ప్రతి అవయవం ఇస్తున్నాడు. ఏ అవయవం తక్కువ చేయకుండా చేస్తున్నాడు. ఇవన్నీ తయారు చేసి ఇచ్చింది దేనికోసం? ఆమేన్. దేనికోసం? నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు కావాలి. అందుకేమన్నాడు తెలుసా? యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనమలని నియమించెను. ఎక్కడ నియమించాడు? ఈ నియమం ఎక్కడ జరుగుతుంది? తల్లి గర్భంలో జరుగుతుంది. అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం అక్కడ జరుగుతుంటే అక్కడ జరుగుతున్న నిర్మాణాన్ని వర్ణిస్తూ ఇక్కడ చెబుతున్నాడు, ఎందుకయ్యా ఇలా చేసుకుంటున్నావంటే నాకు ఇల్లు కావాలి, నాకు ఈ మనిషి కావాలి, నాకు ఈ మనిషి కావాలి, నాకు ఈ మనిషి కావాలి, నాకు ఈ మనిషి కావాలి, వీళ్ళందరూ నాకు కావాలి. అందుకే నేను తయారు చేసుకున్నాను అన్నాడు. ఆయన తల్లి గర్భములో నిర్మించబడిన తర్వాత బయటికి తీసుకొని వచ్చిన తర్వాత సంతోషముతో ఆనందముతో గంతులు వేస్తూ ఏమని చెప్తున్నాడంటే, నా పరలోక రాజ్యములో వారసత్వం పొందుకోవటానికి ఒక బిడ్డ వచ్చాడు. ఆమేన్. బయటికి వచ్చేసాడమ్మా. వచ్చిన తర్వాత అందరికీ నచ్చుతాడు. నచ్చకుండా ఎవరికైనా ఉంటాడా? అందరికీ నచ్చుతాడు. తల్లికి నచ్చుతాడు, తండ్రికి నచ్చుతాడు, అంతకంటే ముందు దేవుడికే నచ్చుతాడు. దేవుడికి నచ్చబట్టే కదా పంపించింది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ఈడితో ఇప్పుడు ఏం జరుగుతుంటది? వ్యాపారం చేస్తుంటాడు. ఏం వ్యాపారం? వ్యాపారం అంటే ఏంటిది? వ్యాపారం అంటే ఏం తెలుసమ్మా? తెలుసు ఎవరికైనా? వ్యాపారం అంటే కొనటము, అమ్మటము, క్రయ విక్రయమే వ్యాపారం. డబ్బులు ఇవ్వటము, డబ్బులు వస్తువు ఇవ్వటం వ్యాపారం చేస్తారు. ఏం వ్యాపారం అంటే బాగా గమనించి ఆలోచించండి, బాగా గమనించండి. లూకాసు వార్తలో కానీ లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్తలో 4వ అధ్యాయం అనుకుంటాను. 4వ అధ్యాయం అనుకుంటాను. లూకాసు వార్త తీసారమ్మా? 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి 6 నుంచి చదవండి అమ్మా. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నువ్వు నాకు మ్రొక్కితివా. ఇది వ్యాపారం. ఏం జరుగుతుంది? భూమి మీదకి వచ్చిన వెంటనే వ్యాపారం మొదలు పెట్టేశాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నాకు మొక్కితే నేను నీకు ఇది ఇస్తానంటున్నా. మొక్కాలి, నీకు ఇది కావాలంటే మొక్కాలి. అందుకే కదా అంత పిల్లోడు రే నేను చెప్పిన మాట అంటామంటాడు. వాడు చెప్పిన మాట వింటాడు. ఎప్పుడు వింటాడు చెప్పిన మాట? ఆమేన్. అంతే కదా. నీకు సెల్ ఫోన్ ఇస్తాను, అది తీసుకురామంటాడు. వాడు నిజంగా ఇస్తావా అంటాడు. ఇస్తాను అంటాడు. నిజంగా ఇస్తాను అంటాడు. పోయి కటక్కని నీళ్ళు తెస్తాడు. తెచ్చిందమ్మట ఏమంటాడు? నేను అడిగింది నాకు ఇవా, నాకు టీవీ పెట్టవా అంటే వ్యాపారం చేస్తున్నాడు. భూలోకములో మనిషి పడినప్పటి నుంచి ఈ భూలోకములో మనిషి పడినటువంటి ఈ బిడ్డ మీద తల్లి అయినా ఒకవేళ కనుమరుగై మర్చిపోద్దేమో, తండ్రి అయినా మర్చిపోతాడేమో, గాని ఒకటి దేవుడు మర్చిపోడు, రెండోది దెయ్యము కూడా మర్చిపోదు. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం. దేవుడే మర్చిపోడు అనుకుంటున్నామేమో, దెయ్యం కూడా మర్చిపోలేదు. ఎందుకంటే రోజుకి 24 గంటలు దేవుడు నీ మీద దృష్టి పెట్టినాడు. అదే 24 గంటలు 60 కళ్ళు పెట్టుకొని దెయ్యం కూడా నీ మీదే దృష్టి పెట్టింది. అందుకని మనం ఏమంటాం తెలుసా? నిన్ను కాపాడు యెహోవా కునుకొడు నిద్రపోడని మనం అనుకుంటున్నాము. దేవుడే నిద్రపోడు అనుకుంటే దెయ్యం ఏమైనా నిద్రపోతుందా?
మనం ఒక్క కోణంలో ఆలోచిస్తున్నాం. రాత్రి అదే చెప్పాను మన వాళ్ళకి, అక్కడ మన వాళ్ళకు ఏం చెప్పానంటే, దేవుడి గురించి అందరికి టెన్షన్ పడుతుంది, దెయ్యాల గురించి ఊరికి టెన్షన్ లేదు. వీడు 24 గంటలు ఆన్లోనే ఉంటాడు. ఎందుకు ఆన్లో ఉంటాడు? ఎప్పుడు అవకాశం దొరుకుద్దా వెంటనే నా వల్ల వేసుకుందామా, అవకాశం దొరుకుద్దా నా వల్ల వేసుకుందామా. పాపం అప్పుడప్పుడు అబ్బాయి ఉంటాడు, చిన్నపిల్లలు పాపం వాళ్ళు మీరు చూస్తుంటారు కదమ్మా. మన అబ్బాయి ఉన్నాడు కదా, మన స్టేఫన్ బాబు మనవడే. ఎందుకంటే మన అబ్బాయి అంటున్నానంటే వాడు దేవుడికి కావాల్సిన వాడు, దేవుడి కొరకు పుట్టినవాడు వాడు అని మేము మనందరం అనుకుంటున్నాం. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటాడు వాడికి అబద్ధాలే నేర్పిలా, వాడికి బూతు మాటలే నేర్పిలా. వాడికి ఆడ నుంచి వచ్చిన మరి ఎన్ని ఆడ నుంచి వచ్చాయమ్మా. నాకు మా అమ్మాయి అంటున్నట్టుగా ఊరమ్మ అఖిల అవినాష అఖిల చాలా మంచి వాళ్ళు పిల్లలు, వాళ్ళు పాపం ఎంత వాళ్ళే, వాళ్ళని చూస్తే పాపము కొట్టబుద్ధి అవుద్దమ్మా, ముద్దు పెట్టుకోబుద్ధి అవుద్ది. మరి వాళ్ళకి ఆడ నుంచి వచ్చినాయి దొంగ మాటలు, అబద్ధాలు, బూతు మాటలు ఆడ నుంచి వచ్చినాయి. ఒకటే చెప్తున్నానేనండి, తల్లిదండ్రులు ఇది అని పక్కన నొక్కండి. 24 గంటలు దేవుడు వాళ్ళ మీద దృష్టి పెడితే అదే 24 గంటలు 4 కళ్ళు పెట్టుకొని దెయ్యం దృష్టి పెట్టింది. అవకాశం దొరికితే బూతు మాటలు నేర్పించి పంపించేస్తుంది. వాళ్ళకి మనం పెద్దగా బైబిల్ కూర్చోబెట్టి చెప్పాలి, బూతు మాటలు కూర్చోబెట్టి చెప్పాలమ్మా. ఎప్పుడైనా ఆలోచించండి, కూర్చోబెట్టి హల్లెలూయా అని చెప్పియాలి, వందనాలు చెప్పని చెప్పియాలి. కానీ అబద్ధం ఆడమని చెప్పియాలా, సంతానం చెప్పియాలా, ఛాయ్ అనమని చెప్పియాలా, నేర్పియాలి. ఏమైనా బడిలో పాఠాలలాగా ఏమైనా నేర్పియాలా. కానీ ఎలా వస్తున్నాయి, వాడికి ఆశలు చూపించి వాడితో బిజినెస్ చేస్తుంది. నువ్వు నాకు మృక్కితివా, నేను నీకు ఇది ఇస్తానంటాడు. ఏంటిది? వాడికి బైబిల్ ప్రార్థనలో కూర్చొని బైబిల్ చదువుతూ ప్రార్థనలో కూర్చొని పాటలు పాడాలంటే వాడికి ఇష్టమేనా? పాట ఏదైనా పాటే కదమ్మా, పాట ఏదైనా పాటనా కాదు చెప్పండి. మనం మీరు చౌటపల్లి ప్రాంతాలకి సెమీ క్రిస్మస్ వర్షిప్కి వచ్చారు కదా, వచ్చారుగా. అక్కడ బెత్తలెహేములో సందడి అనే పాటకు వాళ్ళు చిన్న చిల్డ్రన్స్ కొన్ని స్కిట్ లాగా ప్రోగ్రామ్ వేశారు. అక్కడ పాట ఏదైనా పాటే, కానీ అదే పాట ఇంకొక రకం పాట ఉంది ఆడ, అదే పాటే కానీ వాళ్ళకి ఏం కావాలంటాడా, డీజేని కావాలి. నేనుండి ఆ పాట ఆపేసి ఈ పాట నేను పెట్టను, ఈ పాట పెడతానంటే వాళ్ళు అంటున్నారు పాస్టర్ గారు ఆ పాట పెట్టమంటారు. అయితే మొత్తం తీసేస్తాను, నేను తీయను అన్నాను. ఆ పాస్టర్ వచ్చి అంటున్నాడు ఆ ఒక్క పాట అంటే పెట్టరాదంటే, అసలు పెట్టను నేను, ఆపేస్తాను చెప్పి చెల్లి నాకాడ ఉంది. అప్పుడు మేము ఆ సిస్టమ్ కాడ నేను కూర్చున్నాను, అసలు నేను పెట్టనని చెప్పాను. అప్పుడు ఆ పాట పెడితే వాళ్ళకి డాన్స్ చేయబుద్ది కాదు. సేమ్ పాటే కదా, మారింది ఏమన్నా పాట? పాట ఏం మారలా, అదే పాట, అదే పాట, అదే మా మ్యూజిక్ అదే, కానీ మధ్యలో డీజే రాకపోయాక వాళ్ళ పాట అది డాన్స్ చేయబుద్ది కాదు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి ఈరోజు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఈ లోక సంబంధమైన పాపాలు చేయటానికి కాదు, దేవునిలో బ్రతకటానికి. కానీ లోకంలోకి వచ్చి పడినప్పటి నుంచి ప్రకటన గ్రంథం 12 అధ్యాయం ఇంటికి మనం చదువుకోండి, మొత్తం చదువుకోండి కావాలంటే. ఆ శిశువు పుట్టినది మొదలుకొని ఏం చేస్తున్నాడంట వాడు, చూడండి ఆ సందర్భాన్ని కూడా మీకు అర్థం కావటం చదివిస్తున్నాను. ప్రకటన గ్రంథం 12 అధ్యాయము ఆమె గర్భిణి అయి ఎన్నో వచ్చినము 2, 3 కాదు, కిందికి రావాలి, చాలా రావాలి. ఎన్నో వచ్చిన అది 4. కననయ్యున్న ఆ స్త్రీ ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము. ఎప్పుడంటమ్మా, బాగా ఆలోచించండి, అక్కడ చదవండి, బాగా చదవండి. ఏంటంటే కననయ్యున్న ఆ శిశువు, ఆ స్త్రీ కనగానే, కననై ఉన్నది, ప్రసవేదన రెడీ అయిపోయింది, లోపల పిండమంతా రెడీ అయిపోయింది. ఎవరు ఆ శిశువు? ఇక్కడ స్త్రీ అనగానే మీరు మరీ అమ్మాయి ఏదో అనుకోవద్దు, ఇక్కడ చాలా సార్ చరిత్ర ఉంది, దాని గురించి నేను చెప్పట్లా, ఆ సందర్భం కోసం తీసుకొచ్చాను అంతే. కననై ఉన్న ఆ శిశువు కనగానే భూమి మీద పడ్డడో లేదో బిడ్డ ఏం చేసిందంటమ్మా, మృంగివేయవలనని ఎవరు నిలుచున్నదంట, చదవండి అమ్మాట, చదువు మళ్ళీ అన్నమాట. కననై ఉన్న ఆ శిశువు, ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయవలనని ఆ ఘట సర్పం. ఏముందమ్మా కాపలాగాస్త, ఘట సర్పం లోపల తయారు చేసిందేమో దేవుడు
మంచిగా తయారు చేసి హ్యాపీగా అన్ని రక్తం బాగా ఉన్నది, ఆ యొక్క లోపల ఉన్నటువంటి మన్ని కూడా బాగున్నాయి, ఏది తక్కువ కాకూడదు, ప్రతిదీ కరెక్ట్ గా ఉండాలి. ఎముకలు గాని ఆ యొక్క చర్మము గాని ప్రతిదీ తక్కువ ఉండాలి కదమ్మా. ఏ తక్కువైనా కూడా బిడ్డ ఇక్కడ అంటారు చూడండి, ఆ ఉమ్మ నీరు తాగినా ఇంకొకటి తాగినా లోపల జిడ్డు అంత ఉన్నా ఏదన్నా ఇబ్బంది. కానీ ఏది లేకుండా కరెక్ట్ గా ఉండాలని దేవుడు రెడీ చేసి అంతా కరెక్ట్ చేసి బయటికి పడగానే ఆ స్త్రీ ఎదురు కూరుంటారంట. ఎందుకంట? పుట్టించింది ఎవరి కోసం? తన కోసం తను పుట్టించుకుంటే పడ్డోని మింగేస్తుంది ఎవరు? ఘట సర్పం. ఇక్కడ ఈ శిశువు గురించి మాట్లాడినట్టుగానే భూమి మీద ఉన్న ప్రతి శిశువు గురించి ఈ రోజు మాట్లాడుతుంది బైబిల్. ప్రతి ఒక్కడు భూమి మీద పడగానే అది దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఇంకొక ఇల్లు కట్టాలి అనుకుంటున్నాడు. అక్కడ ఇక్కడికి ఒక బిడ్డ రాగానే అక్కడ ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పక్కన ఉన్నాడు ఏమనుకోండి, నువ్వు ఇల్లు కడుతుండు, నేను ఈ పని చూసుకుంటాను అంటున్నాడు. రెడీ అయి ఉన్నాడు, వచ్చి కూర్చున్నాడు అక్కడ. మన గణపండు మీరు అంటారు, యాడయ్యా నేను ప్రసవించేటప్పుడు డాక్టర్ ఊరు లేరయ్యా, నర్సులు తప్పితే మనకు కనపడేది ఇల్లే. వాడు రెడీ కూర్చొని ఉన్నాడు ఆడ. అప్పుడప్పుడు చూస్తుంటే మన అందరం టెన్షన్లు పడుతుంటాం. వాడు అసలు టెన్షన్ కూడా పడ్డు. ఎందుకు పడ్డు? వాడు ఎట్లా నా దగ్గరికి వచ్చేది కదా. మీకు తెలుసో తెలియదు, మీరు అందరు ప్రార్థనకు వచ్చారు కదమ్మా, అందరూ బాప్తిసం తీసుకుని ప్రార్థనలు ఉన్నోళ్ళే కదా, కాదంటలేదు, ఏమనుకోవద్దు. ఈ యొక్క దినాలలో ఉన్నప్పుడు కొన్ని వద్దని మీరు అనుకుంటారు, కానీ లోకం మాత్రం చేపిస్తుంది. వద్దని మీరు అనుకుంటారుగా, అమాసని, పాడ్యమని, అదని, ఇదని, 3వ రోజని, 8వ రోజని, ఇవన్నీ మనకొద్దు, ఇవన్నీ కుదరవని మీరు అనుకుంటారు. అప్పుడప్పుడు ఏమంటారు, సందులు బొందు అంటుంటారుగా, అదవుతుంది, ఇవన్నీ బాగుంటాయి, ఇవన్నీ వద్దనుకుంటాడు. కానీ చేత్తవా చేయవా? కననై ఉన్న ఆ శిశువుని కనగానే వెంటనే వస్తారమ్మ తెలియని వాళ్ళు అందరూ కూడా వచ్చేసి ఏమంటారు తెలుసా? బంగారం లాగా ఉన్నాడు అని చెప్పేసి పెద్ద దిట్టి బొట్టి తీసుకొచ్చి పెట్టేస్తారు. ముద్ర వేసుకున్నది ఎవరు? ముద్ర వేసింది. ఇప్పుడు అది వాడి ముద్ర, మన ముద్ర కాదు, అది వాడి ముద్ర. ఈ ముద్ర ఎప్పుడు దాకా రెడీ అవుద్ది? ఎప్పుడు దాకా ఉంటది? బంగారు తల్లి పాపం తెలియదు ఎప్పుడు దాకా ఉంటదమ్మా. సచ్చి బొక్క లేకపోయేదాకా ఉంటది. ఆ ముద్ర బాదు కదమ్మా, బొక్క లేక దిగపోతుంది. ఎలా వస్తుందమ్మా? ఎలా ఉంటదంటే మీకు తెలిసే తెలియదు. ప్రారంభంలో ఇక్కడ ఉంటది, తర్వాత ఎక్కడికి వస్తుంది, తర్వాత ఎక్కడికి వస్తుంది, తర్వాత ఎక్కడికి వస్తుంది. ఎక్కడెక్కడ పెడుతుంటారు. ఏంటంటే దిట్టి తగలకూడదంట. దిట్టి తగలకుండా ఉండాలని దేవుడు రెడీ చేసి పెట్టారు. నీకేమీ తగల తెలుసా? నీకు ఏ దిట్టి తగలకుండా ఆయన బిడ్డను ఆయన కరెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఆయన బిడ్డకి ఏం దిట్టి తగలటము? ఇప్పుడు మనమేమంటామంటే ఎడంకాలకి నల్ల దారము, కుడికాలకి తెల్ల దారము, చేతికి ఎర్ర దారము, మెల్ల ఇంకొక దారం. ఇన్ని దారాలు ఎందుకు కడుతున్నావు? ఎందుకు కడుతున్నారు దారాలు? ఎందుకు కడుతున్నారు దారాలు చెప్పండి? కరెక్ట్ చెప్పమంటారా? ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మీకు ఎవరికైనా బర్రెలు ఉన్నాయి కదా, అందరికి అలవాటు కదా బర్రెలు. ఏందమ్మా? ఏంటంట మంచి మాట, నిజం కరెక్టే. ఏం తెలుసా? బర్రెలకు ఏం చేస్తారు? తలుగు కడతారు. ఈ మధ్యకాలం ఇన్సూరెన్స్ అని ఒకటి వచ్చింది తెలుసా? ప్రతి బర్రె చెవుకి ఏం చేస్తున్నారు? కమ్మ కొట్టేస్తున్నారు. ఎందుకమ్మా కమ్మ అంటే? ఇది ఇన్సూరెన్స్ తగిలింది, ఇదేమన్నా అయితే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇది కూడా ఏం చేస్తుంది? గుర్తులు వేసుకోపోతుంది వీళ్ళందరూ నా వాళ్ళు అని. మనమేమంటాం తెలుసా? యేసు నామములో పో అంటాడు. బయటికి గాని రాకూడదు, అరికాల్లో బొట్టు పెట్టుకొని వచ్చింది. ఎడబోద్ది? అరికాల్లో పెట్టుకొని వచ్చింది. ఏందమ్మంటే పోరకలు అన్నా నల్ల పోతుంటే కాకట్లేదు తగిలిందా? ఎంత గొప్ప వాళ్ళమ్మేళ్ళు. అప్పుడప్పుడు కొన్ని దిక్కులు ప్రార్థన చేయకపోతే ఎంత పెద్దది దారం కట్టుకొని లోపల వేసుకుంటారు. ఏందమ్మా అదంటే? ఏం లేదులే. మీరు అనుకుంటున్నారు పిచ్చోళ్ళారా, మీరు పైన చెప్తున్నా, నేను ఆల్రెడీ ముద్ర వేసుకున్నాను, వాళ్ళు నా వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ అదే బిజినెస్ జరుగుతుంది. ఎవరి బిజినెస్ ఇది? అపవాది బిజినెస్ చేస్తున్నాడు ఇళ్లలో. నా మాట వింటావా? దేవుడి మాట వింటావా? నీ మాట వింటాను. యేసు ప్రభు దగ్గరకు రాలా? ఎప్పటి నుంచి యేసు ప్రభుతో యుద్ధం చేస్తుందమ్మా? ఆమేన్. భూమి మీద పడింది మొదలుకొని యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పుడు మనతో ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుంది?
యాజ్ ఇట్ ఈజ్ యేసు ప్రభు లాగా నీకు యేసు ప్రభుకి నీకు ఏమీ తేడా లేదా. మీరు అనుకోవచ్చు యేసు ప్రభు దేవుని కుమారుడు కదా, మనమేం దెయ్యం కుమారులమా? మనం ఎవరిమి? మనము దేవుని బిడ్డలమే. యేసు ప్రభువుని తల్లి గర్భంలో నిర్మించింది ఎవరు? మరి నన్ను నిన్ను నిర్మించింది ఎవరు? యేసు ప్రభువును కాపాడింది ఎవరు? మరి నన్ను నిన్ను కాపాడుతుంది ఎవరు? కానీ యేసు ప్రభు సెక్యూరిటీగా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా ఏంది ఎక్కడికి వెళ్ళావు, నీ గురించి మేము చింతపడుతున్నా. అప్పుడు ఏమన్నాడు వాళ్ళ అమ్మతో? అమ్మ, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీకు తెలియదా? మీరెందుకు టెన్షన్లు పడుతున్నారు? ఆడేం చేస్తున్నాడు? తిరణాలకు వెళ్ళినాడు అంటే పండగకి వెళ్ళినాడు. ఏం చేస్తున్నాడు? శాస్త్రులతో పరిచయులతో కూర్చొని వాళ్ళు అడిగే కుశల ప్రశ్నలకు ధర్మశాస్త్రంలో నుంచి సమాధానాలు చెప్తున్నాడు. మరి మనవుని తిరణాలు చేసుకపోతే ఏం చేస్తాడు? రంగుల రథం ఎక్కిస్తావా, అల్లయ్య కొనిస్తావా, పీకలు కొనిస్తావా, డ్రాములు కొనిస్తావా, కుక్కలేళ్ళు కొనిస్తావా, మేళాలు కొనిస్తావా? ఈ ఎవరాలు ఈడు చేస్తుంటే ఈడు ఊరి పెట్టాలి. ఇప్పుడు బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే పుట్టినది మొదలుకొని వాడు మనం మింగేయాలని రెడీగా ఉన్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే నిన్ను నిర్మించుకుంది నా కోసం, తయారు చేసుకుంది ఆయన కోసం. అప్పుడప్పుడు అంటారు చూడండి, కొద్దిగా పాత నిబంధన కొంచెం మీకు అందరికి పరిచయం, కొద్దిగా పరిచయం, ఎక్కువ పరిచయం లేదు, కొద్దిగా పరిచయం ఉంటది. ఇశ్రాయేలీలు ఏమో పంట పండించారు, కోసుకొని పోయేది ఎవరమ్మా? ఫిలిష్తీయులు. పంట ఏమో మాది, వాళ్ళు కోసుకోపోతున్నారని ఇప్పుడు బాధ ఉంటుందా ఉండదు చెప్పండి అమ్మా? చాలా బాధ ఉంటుంది. అలాగే పెంచి తల్లి గర్భములో నిర్మించి తయారు చేసిందేమో దేవుడు, వాళ్ళను కోసుకొని పోతుంది మాత్రము దెయ్యం. ఎంత వ్యత్యాసం చూడండి. మీకు అందరికి తెలుసో తెలియదు, ఇక్కడ ఉన్న మనందరికి మన గురించి మాట్లాడుతున్నాను. తెలియని ముద్రేసిపోయిందమ్మా. అది నాకే ఆడేసిందయ్యా ముద్ర అంటవా? ఎక్కడేసిందంట ముద్ర? ఎక్కడేసింది? నాకేం తెలుసు అంటవా? ఎక్కడేసిపోయింది ముద్ర? అమ్మేన్ సిస్టర్ గారికి బాగా తెలుసు. ఎక్కడమ్మా? హృదయంలో వేసిపోయింది, హృదయంలో పెట్టిపోయింది. మనం అంటాము నేను పర్ఫెక్టే ప్రభు అని, దైవాలు నేను బాగున్నాను అంటాం. అమ్మటే పండు పుట్టింది ఇక్కడ, ఒక పచ్చి పండు. ఏంటిదంట? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఇక్కడ పుట్టేస్తుందమ్మా ఆశ. లోపల బయట కనపడుతుందమ్మా ఆశ. ప్రభువా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. లోపల మాత్రము బూతు మాటలు తిడతారు, అబద్ధాలు ఆడతారు, దురాశలు ఉంటాయి, అపలాక్షణ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, మొత్తం లోపల ఉంటాయి. బయటకు వస్తాయా? చూస్తట్టు ఎంత మంచోడు నువ్వు అనుమానిస్తున్నావు. మంచోడు చెడ్డోడు నీకేం తెలుసు? అసలు వాడితో నీకేం పని? ముందు నీ మనసులోకి ఎందుకు వచ్చింది తలంపు? ఆ మనసు ఎవరిది? వాడిది. వాడు పెట్టుకుంది అక్కడ బిజినెస్. మనమేమో పై బిజినెస్ చేస్తాం, వాళ్ళు లోపల బిజినెస్ చేస్తాం. మనం పై బిజినెస్ ఏంటి? పై బిజినెస్ అంటే ఏంటిది అక్క చెప్పండి? పై బిజినెస్ అంటే ఏంటిదంటే పై బిజినెస్ అంటే బాగా గమనించి ఆలోచించండి. 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ బైబిల్ పుస్తకాన్ని పట్టుకొని యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అని ఈ బిజినెస్ మనం చేస్తాం. వాడు లోపల కూర్చొని ఏమంటాడు? వాడు చూడు, ఈడు ఓన్లీ చూడు, వాడిని చూసి అసనపడు, ఈయన చూసి అసనపడు, వాడితో అసలు మాట్లాడగాకు, వాళ్ళు వందనాలు చెప్పిన తలంచుకోపో. ఈ లోపల బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాము? ఎవడు దేవుని బిడ్డ, ఎవడు దెయ్యం బిడ్డ? ఇప్పుడు ఎవరు దేవుని బిడ్డ, ఎవరు దెయ్యం బిడ్డమ్మా? మనకు తెలుస్తుందా? అస్సలు గుర్తుపడుతున్నామా? అందుకని ఏమంటున్నాడంటే ఉగ్రత ఏమంటున్నాడు? ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనములను నియమించను. అందుకనే ఏమన్నాడు? పరిశుద్ధ లగుటకి దేవుడు మనములను పిలిచిన గాని. దేనికి పిలిచాడమ్మా? అక్కడ నుంచి బయటికి లోపలికి, తల్లి గర్భంలో నుంచి బయటికి దేని పిలిచాడు? పరిశుద్ధ లగుటకే పిలిచిన గాని. ఆ మాట గుర్తిస్తే బాగుండు అనిపిస్తుంది నాకు చాలా సార్లు. అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదన్నారు. పిలవని దానికోసమే చేస్తున్నాం ఈరోజు. మనం పిలిచిన దాని కూడా చేస్తారు. అప్పుడప్పుడు కొన్ని పనులకు పిలుస్తారు, చెప్పిన పని తప్ప అన్ని చేస్తారు.
అంతే కదక్క. చెప్పిన పని మాత్రం చేయరు. మిగతా అన్ని చేస్తుంటారు. అప్పుడు ఏమంటాం మనం? చల్లా పెత్తనం నీకెందుకు అంట. నీకు చెప్పిందేం పని? చెప్పిందేం పనమ్మా? పరిశుద్ధంగా ఉండమని మనం పిలిచాడు. మనమేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాము? పరిశుద్ధంగా ఉంటున్నామా? అపవిత్రంగా ఉండటానికి సిద్ధపడుతున్నామేంది? అది కరెక్ట్ పాయింటేనా? ఇప్పుడు ఎవరికి నష్టం? ఇప్పుడు చెప్పండి ఎవరికి నష్టం? ఇంకా లోతుకు పోవాలి మీరు. ఎప్పుడు ఒకే సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఆమేన్. ఎవరికమ్మా? దేవుడికి నష్టం. ఎందుకు దేవుడికి నష్టం? ఆమేన్. ఎంత గొప్ప చూడండి. ఇల్లు శుభ్రంగా తల్లిగారు కట్టుకొని, వాళ్ళిద్దరు రెడీ చేసుకొని, మొత్తం చేసుకొని ఉంటే, నాలాంటోడు వచ్చి మెడబెట్టుకొని బయటికి నెట్టేసి లోపలుంటే ఊరికి నష్టమమ్మా? ఇల్లు కట్టుకున్న వాళ్ళు బాధపడరు. నేనుండాలని ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని బయటికి నెట్టేసి వాళ్ళున్నారు చూడంటే, అప్పుడు అంటారు మీరు. మీరుండొచ్చు కదా పొయ్యి అంటే, ఉండొచ్చు కానీ అధికారం వాడిది. పెత్తనం వాడిది. మనమేం చేద్దాం? ఇప్పుడు దేవుడు కూడా ఉండొచ్చు కాదనట్లేదు. కానీ అధికారం ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? బాగానండి. అపవాది చేతిలో పెట్టాడు. అపవాది చేతిలో పెట్టిన తర్వాత రెండోది ఏంది? మనకు నిర్ణయం సొంత పెత్తనం చేసే అధికారం ఇచ్చాడు మనకు. అంతా ఆయన చేతిలో ఉండి మనం ఓన్లీ రిమోట్‌లమైతే ఎప్పుడూ మనం అసలు పాపాలు చేయమమ్మ. మనం రిమోట్‌లమైతే పాపాలేమి చెయ్యం. ఎందుకంటే రిమోట్ దేవుని చేతిలో ఉంటే ఆయన ఎట్ట చెబితే అట్ట వింటాం. కానీ దేవుడు ఏం చేశాడు మనల్ని? స్వతంత్రులుగా చేసేసాడు. ఎక్కడ కూడా కండిషన్‌లు పెట్టాడమ్మా? చాయిస్ ఇచ్చేసాడు. నిజంగా అసలు మంచి చెడ్డలా ఉన్నటువంటి ఆ చెట్టు ఏయకపోతే తలకాయ నొప్పులు వచ్చాయా? మరి ఎందుకేసాడు? ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు ఎందుకేసాడు అని? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చెప్పండి ఇప్పుడు. ఎప్పుడైనా ఆలోచించారా? అక్క? అసలు ఆ తలకాయ నొప్పి లేకుండా ఉంటే ఇదంతా ఉండేది కాదుగా. ఎందుకేసాడు దేవుడు చెట్టు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఒక్కసారైనా? ఎందుకేసాడు? ఆమేన్. బాగా ఆలోచించండి. ఓకే. మీరు చెప్పింది కరెక్ట్ కాదనట్లేదు. కొద్దిగా లోతుగా ఆలోచించండి. దేవుడి దగ్గరికి అపవాది వెళ్ళి ఏమన్నదంటే ఏబు గురించి ఏమన్నది? ఏబుకు నువ్వు అన్నిచ్చావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు. కొన్నిసార్లు తీసేయ్. అదే మాట చెప్పిందంట. నీ బిడ్డలకు అన్ని మంచే ఉన్నాయి. ఒక్కసారి చెడు చూపించు వాళ్ళు మారకపోతే నన్ను అడగను. అన్ని మంచి ఇచ్చావు. ఎక్కడ అబద్ధాలు ఆడట్లేదు, ఎక్కడ వ్యభిచారం లేదు, ఎక్కడ మద్యపానం లేదు, ఎక్కడ దొంగతనం లేదు, ఏమీ లేదు. ఇంకా తప్పులు ఎవరైనా చేస్తారక్క? అసలు ఇట్లాంటివి లేకపోతే తప్పులు చేసే వాళ్ళు ఎవరుండరు? ఒక్కసారి అది పెట్టి చూడమంటే అది పెట్టి చూసిన తర్వాత అందరికి అదే దారి. ఏందిరా నిన్నటిదాకా మంచోళ్ళు ఇది ఇప్పుడేంది ఇట్టుపోతారు అంటే అప్పుడప్పుడు చూస్తుంటారు. ఏం చేస్తారు తెలుసా? కరోనా ఉన్న టైంలో అంటే అందరూ ప్రార్థనలు చేసిరంట. ఎందుకు? అంతేనా? ఎందుకక్క? ఎందుకు చెప్పమంటారా? కర్ఫ్యూ పెట్టాడు కదా. 9 గంటలు దాటితే ఎవరు బయటికి పోకూడదు. అందరు ఇళ్ళలో కూర్చొని ఏం చేద్దాం? పొద్దుపోక టైం పాస్ కోసం ప్రార్థన చేశారు. ప్రభువా దేవా స్తోత్రం. అబ్బా అప్పుడు మంచి భక్తి, బాగా భక్తి కాదు. ఇప్పుడు కరోనా పోయిన తర్వాత అందరూ కర్ఫ్యూ తీసేశాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలన్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తారా? పని చేసుకుంటే ఊరు పెడతారు. అప్పుడు 40 రోజులు ఊరు పెట్టారు. ఆలోచించండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిన్ను నన్ను నిర్మాణం చేసుకున్నది తన కోసమైతే బయటికి తయారు చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత నేను చూసుకుంటానని కాపలా కాస్తున్నాడు. ఇప్పుడు ఉన్నారు చూడండి మన సిస్టర్స్ అందరు కూడా లోపల బిడ్డలను పెంచుతున్నారు. లోపల నిర్మాణం జరుగుతుంది. ఎన్ని నెలలు? 9 నెలలు జరుగుతుంది నిర్మాణం. 10 నెలలు జరుగుద్ది. తయారు చేస్తుంటాడు. కట్టాలంటే అన్ని రోజులు పట్టుద్ది. ప్రతి అవయవాన్ని కూడా రెడీ చేసి పంపించాలి. 10 నెలలు కష్టపడితే బయటికి వచ్చిన 2 నిమిషాలకు అనుకుంటాడు, లెక్క పెట్టుకుంటాడు, నాకు ఇంకొకడు పెరిగాడు. ఇప్పుడు ఈడేమనుకుంటాడమ్మా? ఈడేమనుకుంటాడు? లోపల ఉన్నప్పుడు ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? ఆమేన్. అప్పుడప్పుడు అనుకుంటా దేవా నువ్వు ఈ బిడ్డనిచ్చావు. అప్పుడు చిన్నప్పుడు వాగ్దానాలు అసలు ఏదో మామూలేసేయాలా ఎలాంటి దేవా ఇక నీకే అన్న సమయల్ని ఇచ్చేసింది నేను ఇచ్చేద్దామట. అన్న అంత చోళం కాదుగా మనము. అన్న సమయల్ని ఇచ్చినప్పుడు సమయలు ఎవరి చేతులు పెరిగాడమ్మా? ఎవరి చేతిలో పెరిగాడు?
దేవుని చేతిలో పెరిగాడు. ఏలీ దగ్గర పెరిగాడు, దేవుని చేతిలో ఉన్నాడు. ఏలీ చేతిలో పెరిగితే ఏలీ కుమారులు పాడైపోయినట్టు సమూయేలు పాడైపోవాల్సింది. ఏలీ చేతిలో పెరగల, దేవుని చేతిలో ఉన్నాడు. అందుకే ఏమి రాయబడింది? దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచూ ఉండెను సమూయేలు. సమూయేలు పడినప్పుడు కూడా కాపలా కాశాడు. మోసే పడినప్పుడు కూడా రెడీగా ఉన్నాడు. నువ్వు నేను పడ్డప్పుడు కూడా రెడీగా ఉన్నాడు. అప్పుడు నుంచి కాపలా కాసి కాసి మధ్యలో మన వాళ్ళని ఏం చేశాడు వాడు? ఎత్తుకొని పోయాడు. ఉంచుతుడా? నేను చదివి ఉంచుతుడా? ఎత్తుకొని పోయాడు. అందరం తెలిసిపోయి ఆ చీకట్లో పండుగ. అందరం ప్రతి వాళ్ళు తెలిసిపోయి ఆ చీకట్లో పడతాడు. యేసు ప్రభు తప్ప, ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి, యేసు ప్రభువుని తప్ప అందరం తెలుసుకుపోయి తన చేతకుల్లో పడేసింది. ఇప్పుడు చీకటిలో పడిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, ఆ చీకటిలో ఉన్న వాళ్ళు నాకు కావాలి అన్నాడు. ఎవరు? దేవుడు. నాకు కావాలి వాళ్ళు. కావాలంటే ఎట్టవుతారు? ఎవరికి రారు, కొనుక్కోవాలి. వాడు కూడా కొన్నాడుగా. బిజినెస్ జరుగుతుంది మన మీద, దేవుడికి దెయ్యానికి మన మీద బిజినెస్ జరుగుతుంది. వాడు కొన్నాడుగా. ఏమిచ్చుకున్నాడు వాడు? ఏమిచ్చుకున్నాడమ్మా? ఏమిచ్చుకున్నాడు సాత్విక్? లోకాశ ఇచ్చి కొనేసాడు వాడు మనల్ని. అందుకేగా ప్రార్థనలో కూర్చో సాత్విక్ అంటే, ఈ రోజు బాగానే కూర్చుంటావు, అలిగి నువ్వు కూర్చుంటావా? అలుగుడు ఊరిది అది, అలిగితే చేస్తుంది నిన్ను. నేను అలిగినా ఊరి మీద అలిగినవంటే ప్రార్థన మీద అలుగుతావా? ప్రార్థన మీద అలగొచ్చుమా? అలిగేస్తావు. భర్త మీద అలిగావో, భార్య మీద అలిగావో, పిల్లలు ఇవని కాదు, అలిగిన దానికి బోధంటారా? నేను తిన్నంటాడు. ఎన్ని రోజులు ఉంటావు ప్రసాద్? ఎన్ని రోజులు ఉంటారు? ఒక పూట, 2 పూట్ల, 3వ పూట్ల కడుపు కలితే నేను తిన్ను అని బయటకు పోయి తినొస్తా. కానీ ఈ స్వభావాలు ఎవరివి? మనం అనుకుంటాం నేను పర్ఫెక్ట్ అనుకుంటాం. అప్పుడప్పుడు అలుగుడు స్వభావం ఉంది కదా సాత్విక్? ఉందా? గుడ్, ఒప్పుకున్నా, మంచిది, స్తోత్రం. అదేం చేయాలి? ఇంకా ఏం చేయాలి చెప్పు, నువ్వే చెప్పు నోడుతో. ఏం చేద్దాం దాన్ని? అట్నే ఉంచుకుందాం, వదిలేస్తావా? గట్టి చెప్పు. మేమే అందరం మనమే లేరు, 100 మంది లేరులే, మనమే కానీ వదిలేస్తావా? ఆమేన్. ఏం చేయాలంటమ్మా? సాత్విక్ అయితే అలిగిండు కాబట్టి, అప్పుడప్పుడు వచ్చింది కాబట్టి మనం నమ్మినాం కాబట్టి అలిగిండు అన్న. మన దగ్గర ఎన్ని స్వభావాలు ఉన్నాయో, ఎన్నున్నాయో, వీటన్నిటిని మనము వదిలేద్దాం. కుదురుద్దా? కుదురుద్దా? కుదరదు. అందుకని ఏమన్నాడు తెలుసా? చూడండి, తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించాలని యేసు ప్రభువారు వచ్చాడమ్మా భూమి మీదకి. వచ్చి ఆయన కాడ వేసింది ఎత్తుగడలు. ఇది మన మీద వేసినట్టు ఆయన మీద కూడా వేసింది. ఆయన ఎక్కడా లొంగలేదంట. మనకు నేర్పించినట్టుగానే ఆయనకు కూడా అబద్ధాలు నేర్పించిన వాళ్ళు ఉండొచ్చుగా ఆ రోజుల్లో. ఆయనకు కూడా భూత మాతలు నేర్పించిన వాళ్ళు ఉండొచ్చుగా. ఆయనకు కూడా ఆశలు చూపించిన వాళ్ళు ఉండొచ్చుగా. ఆయనకు కూడా కోరికలు చూపించిన వాళ్ళు ఉండొచ్చుగా. ఆయన్ని కూడా లాక్కోవాలనుకునే వాళ్ళు ఉండొచ్చుగా. ఆయన్ని కూడా పని బాటల్లో లోకం మీద తిప్పాలని ఉండే వాళ్ళు ఉంటారుగా. లేరనుకున్నావా? యేసు ప్రభుతో ఎంత బిజినెస్ చేశారు జనాలు, ఎంత బిజినెస్ చేయాలనుకున్నారు. మా మాటిని ఎట చెప్పారు. కానీ యేసు ప్రభు ఎక్కడా ఏ విషయంలో లొంగిపోలేదు. ఎందుకయ్యా నువ్వు ఇలా ఉన్నావంటే, నేను వచ్చింది దేనికోసమంట? దేవుని చిత్తం నెరవేర్చడం. ఏంది దేవుని చిత్తం? అది కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు దాకా మనకు మోగింది ఏంది? అందరికీ తెలుసు దేవుని చిత్తం. ఏంది ఆ దేవుని చిత్తం? ఈ చీకట్లోకి అది లాక్కుపోయింది, వాళ్ళని బయటికి తీసుకురావడానికి నన్ను పంపించాడు. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు అంటే మన అందరికి అర్థం కావడానికి చెప్తున్నాను. మన యొక్క గొర్రె పిల్లలు కానీ, బర్రెలు కానీ ఎవరి అన్నా మేసిని అనుకో, ఎవరి పొలాలు ఎక్కడ మేస్తే ఏం చేస్తారక్క? బంజరు దొడ్డి అంటారమ్మా. బంజరు దొడ్డేనా? బంజరు దొడ్డిలోకి పోయి కట్టేస్తారు దాన్ని. ఇప్పుడు కట్టేసినప్పుడు ఎవరు బావాలి ఇడిపించుకురావటానికి? బర్రె యజమానుడే బావాలి. ఇప్పుడు మన వల్ల కూడా వాడు కట్టేసుకున్నాడు. ఊరు రావాలి విడిపించడానికి, మన యజమానుడు రావాలి. మన యజమానుడు ఊరు మన దేవుడు, మనం సృష్టించుకున్నాడు. ఏందయ్యా నువ్వు పోతున్నావు వాడి దగ్గర కంటే? తప్పదుగా. ఊరికి ప్రెసిడెంట్నైనా, ఏరియాకి ఎమ్మెల్యేనైనా నా బర్రె తిన్నది కాబట్టి నేను పోయి విడిపించుకోవాలి. తప్పదుగా.
కూలోని పంపితే ఏమంటాడు? వాడు జాగ్రత్తగా తీసుకొస్తాడు, జాగ్రత్తగా తీసుకురాడు. ఒకవేళ ఏమన్నా అంటే అలిగొస్తాడేమో. ఏదైనా బాధ అయితే ఇరుకొచ్చేతను ఉంటారక్క. అప్పుడప్పుడు మీరు పొలాల్లో కొంతమంది జీతకాలను పెడతారు పొలాలకు. ఏమంటారు? "అయ్యా నైట్ పూట పందులు పడతాయేమో పోయి చూడమంటే" అల్లాడదాకా ఎలుతురున దాకా పోతాడు. కొద్దిగూడ ఆ చెట్టు కింద పడుకుంటాడు. వచ్చేస్తాడు. "ఏందిరా పోనివంటే" "ఇప్పుడు దాకా కాపలా కాపొచ్చినమ్మా" అంటాడు. పొద్దున్నే పోయి చూసాక అన్ని పందులు తొక్కేసుంటాయి. "నువ్వు బాలేదంటే పోయినాను." జీతగాడు గదా! వాడెందుకు పోతాడు? అందుకని పెద్దలు అప్పుడప్పుడు ఏమంటారు? మట్టికి బూనా ఇంటోడే పోవాలి. కాబట్టి ఎవరినెవరినో పంపించాడు. ఎవరి వల్ల కాలేదు. అందుకన్నాడు ఇక నేనే పోవాలి. ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చేసాడు. వచ్చి అన్నాడు, వాళ్ళని విడిపిస్తాను అన్నాడు. వాళ్ళు ఊరకనే నేను విడిపించనన్నాడు. మరేం కావాలి? వాళ్ళని నేను కొన్నానన్నాడు. ఏం పెట్టి కొన్నావు? నా ఆశలు చూపించి కొనేశాను. మరి విడిపించాలంటే వాళ్ళకు ఏదైతే విలువైందో దాన్నిచ్చి నువ్వు వాళ్ళని విడిపించుకన్నాడు. ఏది విడిపించేయాలి? అందుకేమన్నాడు తెలుసా? తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆమేన్. ఏమిచ్చి సంపాదించాడంట? స్వరక్తం ఇచ్చి. పక్క రక్తం కాదు మళ్ళా. పక్క రక్తం అనుకుంటారు కొంతమంది. అప్పుడప్పుడు రక్తం ప్రోక్షణ చేయమంటే ఏ రక్తం చేస్తారమ్మా? పాపం నేను చేసిన రక్తం ఊరిది గొర్రెదో, కోడిదో, నక్కదో, కుక్కదో దాని రక్తాన్ని చిలకరించి మమ్మల్ని క్షమించు ప్రభు అని దండం పెట్టారు. మన రక్తం అది ఇయ్యాల్సింది. ఈ రక్తంతో పాపం చేస్తే దాని రక్తం ఎందుకు పాడు చేస్తాం? అందుకని ఇక ఎన్నటికీ ఏమి లేకుండా తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కొన్నాడు. మనందరినీ కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఊరకనే కొన్నాడు అనుకున్నవా? రక్తం ఇచ్చి కొన్నాడు. అందుకని ఏమంటున్నాడంటే ఇప్పుడు చెప్తున్నాడు, అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే మీరు అపవిత్రులుగా ఉంటే మీ కొరకు ఆయన రక్తం పెట్టాల్సి వచ్చింది. నిజంగా మనం పాపం చేయకపోయింటే ఆయన రక్తం పెట్టాల్సి వచ్చే అవసరం ఉందా? లేదు. మరి పాపం చేశాం కాబట్టి రక్తం పెట్టాం. అందుకని మనం ఏమంటామంటే ఎవరు చేయకుండా ఉన్నారయ్యా? అప్పుడప్పుడు చిన్నపిల్లలు చదువుతారు కదమ్మా. ఏం చదువుతుంటారు? అప్పుడు కొంతమంది పిల్లలు కాడిపోయినప్పుడు ఏమంటారు తెలుసా? అందరు తల్లిదండ్రులు వాళ్ళకి అన్ని ఇస్తారు. మీరే నాకేమి ఇయ్యరు. నేను చదువుకు నవ్వుతున్నావు. అందరు అన్ని ఇస్తారు. నువ్వు అసలు ఏమి ఇవ్వవు కదమ్మా. వాళ్ళు చూడు తిరణాలకు బొమ్మంటారు, కొత్త సినిమాలు వస్తే బొమ్మంటారు, అందరే బొమ్మంటారు. నువ్వు నన్ను బొమ్మనివేంది? ఇదే మాట అంటాం. ఊరా నుండి ఎందుకమ్మా పాపం చేస్తుంటే చేయనడు ఊరు చూపి ఊరిని చూపిద్దామమ్మా. ఎవరిని చూపిద్దాం? మరిసిపోయి ఇదిగో అలా అబ్బాయి చేయలేదంటే వాడి మీద కూడా నిందలు పెట్టి వాడికి కూడా రుద్దేస్తాం పాపాన్ని. వాడు చేయకపోయినా వాడి మీద నిందలు పెట్టి రుద్దేస్తాం. వాడు కూడా తప్పులోని చేసేస్తాం. మరి ఊరిని చూపిద్దాం? అందరూ అట్టోళ్ళే. అందుకని చూపించడానికి ఎవరున్నాడు? ఆమేన్. ఆయన చూపించండి సారంగా. అందుకే ఆయన రక్తం శరీర మాంసం ధరించుకొని వచ్చింది. అందుకే అంటారు యేసు ప్రభు దేవుడు కాబట్టి పాపం చేయలేదంటారు. ఆయన దేవుడు కాబట్టి కాదు. ఆయన కూడా మనుష్య కుమారుడు. మనలాగే శరీరమును మాంసములు ధరించుకొని మనలాగే కోరికలు ఆశలు కలిగి భూమి మీద బ్రతికినాడమ్మా. ఆయనకు రాలేదా కోపం? ఆయనకు లేదా పగలు? ఆయనకు లేదా ఆకలి? ఆయనకు లేదా ఇబ్బందులు? ఆయనకు లేదా చలి? ఆయనకు లేదా సమస్యలు లేవమ్మా? చెప్పండి. సెలువు మీద ఉన్నప్పుడు కూడా ఏం మాట్లాడాడు తెలుసుగా? ఒక చిన్న మాట మాట్లాడాడు. మీ అందరికి చెప్తున్నాడు. బాధ్యత గురించి చెప్తున్నాను ఇక్కడ. ఏం మాట్లాడాడు? యోహానుతో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. ఆయనకు లేదా బాధ్యతలు? ఏమంటారంటే ఈ రోజులలో మేము సేవ చేస్తుంటే మా అమ్మ మాకు అడ్డమైంది అందుకే వదిలేసాం. వదిలేస్తావా తల్లిదండ్రులను సేవలో? ఎక్కడ నేర్చుకున్నారు ఈ బోధ? నాకు అర్థం కాల. ఎక్కడ నేర్చుకున్నారు? వదిలేయకూడదు. ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించుకోవాలి. అర్థమైందిరా? సేవ చేస్తున్న సిలువలో మరణిస్తప్పుడు తల్లి నా పని నేను ముగిస్తున్నాను, ఇక నీ బాధ్యత యోహానుకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఎందుకు అప్పగించాలి యోహానుకు? నేను వెళ్ళిపోతున్నాను, నీ బాధ్యత ఆయన చూసుకుంటాడు. ఈరోజు మనం చూసుకుంటున్నామా? అప్పుడప్పుడు ఏమంటాం, మేము ప్రార్థన చేసుకోవాలంటే మాకు అర్థమైపోయిన వీళ్ళు, లేకపోతే మేము ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళు అర్థమైనారు.
వాళ్ళ మీద సాగు చెప్పి ప్రార్థన మానుకునే లోకాలు. నేను చెప్పటంలో బాధ్యతలు తీర్చుకోవద్దు. చూడండి, వాళ్ళని చూడండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళను చూసుకోండి, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని చెయ్యండి. నీ పని నువ్వు చెయ్యి. వాళ్ళు నీ పనికి అడ్డం కాకూడదు. వాళ్ళని ప్రేమిస్తేనే దేవుని ప్రేమించినట్టు. ఆజ్ఞ అనేది ఒక ఆజ్ఞ తెలుసా? తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. చూడాలి, కాదని కాదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో, ఎక్కడ ఏది మిస్టేక్ ఉండకూడదు. బైబిల్ అంత చక్కగా రాయబడింది. కాబట్టి ఉగ్రత పాత్రులగుటకు దేవుడు మనల్ని నియమించలేదంటమ్మా. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే నియమించాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా రక్షణ పొందాముగా, ఆయన రక్తంలో కడగబడినాముగా, ఆయన పిలుచుకున్నాడుగా మన తల్లి గర్భంలో నుంచి. వచ్చిన తర్వాత మళ్ళా చీకటికి అలవాటు పడిపోయాం, ఆ పాపాలు చేస్తున్నాం, అదే వ్యసనాలలో ఉన్నాం. ఏదన్నంటే ఊరి అన్న పిల్లల గురించి ఏదన్నా అన్నం అనుకోండి, ఉదాహరణకు, ఎందుకు నీకు వీళ్ళ మీద ఎంత ఆశ అంటే, నీకు లేదు అంటారు. ఇంకా చెప్పటం మానుకున్నారు జనాలు. అప్పుడప్పుడు రన్న చెప్పిన అనుకో, నీకు లేదు అంటే, ఇంక నీకు లేదని చెప్పేదానికి నీ చెప్పేది ఎందుకు? నీకు చెప్పేది ఎందుకు? చెప్పింది చెయ్యాలి. అది ఏదైనా దేవుని బట్టి చెప్పినప్పుడు మంచిదిగా మనం స్వీకరించాలి. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు తెలియజేసిన చిన్న మాట ఏంటంటే, మనల్ని పిలుచుకున్నది దాని సొత్తులోకి వెళ్ళటానికి కాదు, ఆయన సొత్తులో నిలబడాలి, ఆయన సైన్యంలో నిలబడాలి. ఆయన యుద్ధం చేసినప్పుడు ఆయన వెనక మనం ఉండాలి సైనికులుగా. కానీ ఎవరనుకుంటున్నా, ఆమేన్, ఎందుకుంటున్నా వాడు వెనక? నేను లేనయ్యా, నేను రోజు ప్రార్థన చేస్తున్నట్ట. అంతే కదా, అందరూ ఎక్కడ ఉండాలి? అంతే కదా, అందరూ అలానే ఉన్నారో లేరో లిస్ట్ చెప్తాను చూడండి. కోపాలు ఉన్నాయా? ఉంటే వాడే అనుకున్నట్టే. అబద్ధాలు ఉన్నాయా? సాధ్విక నవ్వుతున్నా, అవి లేనోళ్ళు ఎవరు అంటావా? ఉంటే వాడే అనుకున్నట్టే. చెడ ఆలోచనలు ఉన్నాయా? ఉంటే వాడే అనుకున్నట్టే. సినిమాలు సీరియల్ చూసి అలవాటు ఉందా? ఉంటే వాడే అనుకున్నట్టే. దరిద్రపు మాటలు మాట్లాడే అలవాటు ఉందా? ఉంటే వాడే అనుకున్నట్టే. ఆయన వచ్చి మన వాళ్ళ కోసం ప్రాణం పెట్టి ఇన్ని చేసి మన వాళ్ళు కడిగినాడన్నా కూడా, ఎలాగంటే అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏం చేస్తానంటే, నిజంగా చెప్తున్నాను, ప్రార్థనకు వచ్చేటప్పుడు కటెక్కని లోపల పోయేసి కటెక్కన వచ్చేసి బట్టలు మార్చేసుకున్నాను. అప్పుడే స్నానం చేసినట్టు చేసేయాలనుకో, అంటే మనం కూడా మారినట్టే, ఇంకా మారినట్టే. అప్పుడు మా మాసిపోయిన బట్టలు చేసేసి ఉతికిన బట్టలు వేసుకుని వస్తే స్నానం చేసినట్టేగా. చెప్పరా కాదా? జనాలు అందరి దృష్టిలో అవునా కాదా? నాకే తెలుసు చేయలేదని, మిగతా వాళ్ళందరికీ తెలుసు. బాత్రూమ్ లోపల పోయినాను, డోర్ పెట్టుకున్నాను, నీళ్లు కింద పోసాను టపా టపాని, మళ్ళా బయటకు వచ్చేసాను, డ్రెస్ వేసుకొని వచ్చేసాను. చేసినట్టే లేదా? అందరికీ తెలుసు నేను చేసినానని, నాకు తప్ప. ఈరోజు మనము పాపంలో ఉన్నాము, నీతిలో ఉన్నాము అనేది అందరికీ తెలుసు, మనకు మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు మనం పవిత్రులు మా పవిత్రులం అని మనం అనుకుంటాం. అందరికీ తెలుసు కదా. ఎవరు చెప్పారు? నీ హృదయంలో ఉంది నీకే తెలుసు. నాకేం తెలుసు? నాకేం తెలుసు చెప్పండి? నీకే తెలుసు. అందుకని మన హృదయములను కడిగి పవిత్రపరిచి తన కోసం సిద్ధం చేసుకున్నాడు యేసు ప్రభువు. మనం అందుకే ఎక్కడ బలహీనలం కాకూడదు, ఏ విషయంలో కాకూడదు. చాలా మార్లు నిజంగా మీకు అర్థం కావటానికి చెప్తున్నాను చూడండి. ఈ బైబిల్ యొక్క సువార్త, బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యం చదువుతూ సువార్త చెప్తున్నప్పుడు, ఈ సువార్త చెప్పకూడదని అనేకమైనటువంటి అబండాలు మన మీద వేస్తుంది లోకం. కానీ సువార్త ఆకూడదు. నిజంగా ఒక పరిస్థితి నీ మీదకి వచ్చిందని బోధంట మానుకున్నామా? మానుకున్నామక్క? పని చేసుకోవడం మానుకున్నామా? లేకపోతే ఏదన్నా ఊర్లో పోవటం మానుకున్నామా? అన్నీ మానుకోవాలా. ఏం మానుకున్నా? దేవుని పనే మానుకున్నాం. మనం చేత మానిపించేసింది. ఎంత గొప్ప తెలుసు అది. నేను పాపాత్ముని, నేను వాక్యం చెప్పకూడదు, నేను పాపాత్ముని, నేను పాట పాడకూడదు, నేను పాపాత్ముని, నేను ప్రార్థన చేయకూడదు. అంత బాగా చేయించింది మన చేత. మనమేమో పిచ్చి ప్రేమలో ఉండి, అవునా నిజం కరెక్టే, అవునయ్యో నేను ఈ బైబిల్ పట్టుకోవటానికి కూడా అర్హుని కాదు. అప్పుడప్పుడు అంటారు, అయ్యా బైబిల్ ప్రార్థన మేము రావటానికి అర్హత లేదులే మాకు. ఎంత మాయ చేసింది వాళ్ళను. ఇప్పుడు మన వలన కూడా మాయ చేయడానికి రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, భూమి మీద ఉన్నంత కాలం మనం ఎప్పటికీ నీతిమంతులము కాలేము. కానీ దినదినము దేవుని వాక్యం చేత పరిశుద్ధపరచబడుతున్నాం.
అందుకే చెప్తున్నాను, దావీదు చేసిన పాపము జీవితాంతం గుర్తున్నది గాని ఒక విషయం రాయబడింది దావీదు గురించి. ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్ప దావీదంతటి యథార్థపరుడు ఒక్కడునూ లేడు. ఉంటాయి లోటుపాట్లు, అయ్యున్నాయని మనము ఎనిక్కి వేయకూడదు. అయ్యున్నామని మనము వెనుకడుగు వేయకూడదు. అయ్యున్నాయని మనము లోకం వైపు చూడకూడదు. అయ్యున్నాయని మనము పాపంలో నివసించకూడదు. అయ్యున్నాయని మనము దేవుణ్ణి ఎన్నికేయకూడదు. బాగా అర్థం చేసుకోండి. అయ్యున్నాయని మనము ఏది కొడక ఆగకూడదు. ఏయున్నా ఏయి లేకపోయినా దేవుని పనిలో వెళ్ళిపోవాలి. బాగా అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఈరోజు నీతో నాతో బైబిల్ తెలియజేస్తున్న విషయం అది. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆయన చిత్త ప్రకారం ముందుకెళ్ళిపోతూ నీతి కలిగి యథార్థత కలిగి జీవించి ఆయన మనల్ని నియమించుకుంది పరిశుద్ధులుగా ఉండటకే. ఆమేన్. కాబట్టి మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధమైన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.